తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి తనదైన ముద్రతో పోలీస్ శాఖను ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పోలీస్ సిబ్బందికి బలమైన మరియు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. దళంలో వృత్తిపరమైన ప్రవర్తన, సమగ్రత అవసరమని నొక్కి చెప్పారు. రాష్ట్ర పోలీస్ సిబ్బందికి రాసిన అధికార లేఖలో డీజీపీ పోలీసింగ్లోని అనేక ప్రధాన సూత్రాలను పునరుద్ధరించారు. సిబ్బంది ఏ స్థాయిలోని వారినైనా ఏ రూపంనైనా దుష్ప్రవర్తనకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సివిల్ వివాదాలను పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లను ఉపయోగించకూడదని డీజీపీ స్పష్టంగా పేర్కొన్నారు. సివిల్ విషయాలు చట్టపరమైన మార్గాలను ఏర్పాటు చేశాయని, వాటిని తిరిగి పరిష్కరించడానికి సివిల్ కోర్టులు తగిన వేదిక అని ఆయన నొక్కి చెప్తూ సిబ్బందికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏ అధికారి కానీ సిబ్బంది అయినా సివిల్ వివాదాలలో తలదూర్చితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని శివధర్ రెడ్డి సూచించారు. ఒక అధికారి లంచం తీసుకోవడం వల్ల కూడా మొత్తం పోలీస్ శాఖ ఇమేజ్తో పాటు ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. పోలీస్ శాఖలోని ఎవరైనా లంచం తీసుకుంటూ పట్టుబడితే వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఏసీఎన్ఈ విధానం అమల్లోకి వచ్చిందని, తప్పు ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించబోయేది లేదని డీజీపీ పేర్కొన్నారు. ఇక అదే విధంగా ప్రాథమిక పోలీసింగ్ నైపుణ్యాలతో పాటు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. మరోవైపు పోలీస్ సిబ్బంది సంక్షేమం పట్ల తనకున్న నిబద్ధతను డీజీపీ వివరించారు. మొత్తం మీద డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్తో పాటు సిబ్బందిలో అటెన్షన్ మొదలైంది.